ఈరోజు ఒక మంచి పాయింట్ చెప్తున్నాను. చాలా మంది మాకు ఇంటికి సంబంధించిన ప్లాన్లు అనేవి పంపించి వాళ్ళు ఏమంటారంటే, సార్ 100% వాస్తు పరంగా మాకు మేము పంపించిన ప్లాన్ అనేది మార్పులు చేర్పులు చేసి ఇవ్వండి. సో ఈ మాట అయితే నేను రెగ్యులర్గా వినేదే, మీరు అందరూ రెగ్యులర్గా వింటారు. సార్ మాకు ఇంజనీర్ ప్లాన్ ఇచ్చారు, సో దాన్ని 100% వాస్తుకు చేయండి అంటారు. ఫస్ట్ కొన్ని అంశాలు మీరు తెలుసుకోవాలండి. ఏంటంటే, మొదటి అంశం అనేది, మనకు అసలు ఇంటి ప్లాన్ తయారు చేయాలంటే ఫస్ట్ ల్యాండ్ ఎన్ని డిగ్రీస్లో ఉంది, అది ఈశ ప్రాచీన, ఆగ్నేయ ప్రాచీన, శుద్ధ ప్రాచీన, ఇవి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దానికి ఏ డిగ్రీలు ఉంటే ఎలాంటి ఆయాది గణితం కట్టాలని తెలుసుకోవాలి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, అసలు ఇంటి లోపల ఎవరెవరు నివసిస్తారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ జన్మ నక్షత్రాలు ఏంటో తెలుసుకోవాలి. సో దీని తర్వాత ఆయాది గణితం చేయాలి. అంటే ప్రధాన వ్యక్తి అండ్ తన యొక్క భార్య, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ జన్మ నక్షత్రం, ఆ నక్షత్రానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్రీక్వెన్సీస్ ని కరెక్ట్ ఒక ట్యూనింగ్ చేసి, ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో అలాంటి ఫ్రీక్వెన్సీకి వాళ్ళ ఇంటికి సంబంధించిన ఏదైతే కొలత ఎంత తీసుకోవాలనే దానికి ఒక గణితం చేస్తాం. అలాంటి గణితం చేసినప్పుడు ఏమంటామంటే, ఆ ఫ్రీక్వెన్సీకి అంటే అందులో ఉన్న వాళ్ళకు ప్లస్ ఆ ఇంటికి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే ఫ్రీక్వెన్సీని గనక పెడితే అది సూపర్ గా ఆ ఇంటి యొక్క ఎనర్జీ వాళ్ళకి అటాచ్ అయిపోతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సెకండ్ పాయింట్ చెప్తాను. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే కొలత తీసుకున్నామో దాని తర్వాత అసలు గోడలు ఎక్కడ పెట్టాలి, అసలు డోర్లు ఎక్కడ పెట్టాలి, డోర్ పొజిషన్స్ ఏంటి, విండోస్ పొజిషన్ ఏంటి, అసలు హైట్ ఎంత తీసుకోవాలి, విండోస్ విడ్త్ ఎంత తీసుకోవాలి, హైట్ ఎంత తీసుకోవాలి, అసలు ఒక ఇంటి నిర్మాణం ఎట్లా, గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏంటి, వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి. సో ఇవన్నీ కూడా మనకు డిఫైన్ చేసుకోవాలి. సో దానిని నక్షత్ర మండలి, స్టెల్లార్ బేస్డ్ సిస్టము, లేదంటే వాస్తు పురుష మండలి అని మాట్లాడతాం. దాని ప్రకారంగా మనము ప్లాన్ అనేది డిజైన్ చేయాలి. ఆ డిజైన్ చేయడము, గణితము, ఇవన్నీ చేసి మీ అభిరుచికి మేరకు శాస్త్రము నియమాల ప్రకారం ఇదంతా చేసి ఇవ్వాలంటే 100% ప్లాన్ అనేది మేమే డిజైన్ చేయాలి. అంటే హరివాస్తు మాత్రమే డిజైన్ చేయాలి. కేవలం హరివాస్తు వాళ్ళు మాత్రమే మరి ఇలా చేస్తారంటే కొంతమంది ఉన్నారు చేసేవాళ్ళు, అందులో ఏం లేదు ప్రాబ్లం. కానీ 100కి 1% మాత్రమే ఇలా ప్రాపర్ గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఉన్నారు. మీకు ప్లాన్ కావాలంటే మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.